శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే. శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే. శ్రీపాదవల్లభ చరితామృతం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. మేము చిదంబరం దాపులలో సిద్ధమహాత్ములు ఒకరున్నారని విని కొండ కోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనీస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనీస్వామి మమ్ములను చూసి, మాధవ శంకరులు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికిను. మేము మా పరిచయమును తెలుపకుండగానే మమ్ము పేరుతో పిలవగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరముతో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జనన మరణ రూప సృష్టిక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించినా వచ్చి తీరవలసినదే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచునే ఉండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచునే ఉండును. నాయనా శంకర, నీవు విచిత్రపురమున కానాద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతమును గురించి వసించితివే, కాస్త వివరింపుము అని పలికిరి. కానాద మహర్షి కణ సిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుము. కానాద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపులైన శ్రీ పళనీస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్షలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మకణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ కక్షలలో పరిభ్రమించుచుండును. అటువంటి సూక్ష్మకణముల కంటేను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటేనూ కూడా సూక్ష్మస్థితిలో దత్తప్రభుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యముల సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండును కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకునిను. అత్యావతారములలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగానే ఉండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములను కుండలిని అందే కలుగును. దాని అందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రీ మంత్రమునందు 3 పాదములు గలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రమునందలి 4వ పాదము పరోరజసి సావధోం అని ఉన్నది. చతుర్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించున్నది అయి ఉన్నది.
కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి అందు కూడా 24 అక్షరములు గలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2, కులము అనగా 4. బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితము. 8 అనునది మహామాయాస్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు ఇష్టమైన వారి నుండి దౌ చౌపాతి దేవు లక్ష్మి అని అనుచుండెటివారు. జీవులందరికీ పతిస్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది 9 సంఖ్యను, లక్ష్మి అనునది 8 సంఖ్యను, దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను సూచించినది అయి ఉన్నవి. దో చౌపాతి దేవు లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దౌ చౌపాతి దేవు లక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియము. గాయత్రి మంత్రస్వరూపము వారి నిర్గుణ పాదుకులని గుర్తించదము. నాయనా శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనవుచున్నది. ఒకదానికంటేనూ మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ ద్వాదశ భేదములతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు ద్వాదశాదిత్యుల కంటేనూ కూడా అతీతమైన వారు కనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో ఉన్నారో అదే రూపముతో వారు ఇచ్చటకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతమెక్కడిది? శ్రీవల్లభులు ఇచ్చటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బద్రీ మహాక్షేత్రంలో శ్రీ బద్రీనారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలములన్నీ ఇచ్చట శ్రీ చరణముల కడ పడుచుండుట గమనించితిని. వారు కాలములకు అతీతులు అని వచించెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. స్వామి, బ్రహ్మకమలములనగానేమి, అవి ఎచ్చట లభించును? వాణిచే పూజించిన శ్రీ దత్తప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహము గోరెదను అని కోరితిని. బ్రహ్మకమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీ కమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహికముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్యలోకములందలి బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములందు ఈ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయు నిండిపోవును. హిమాలయమునందలి సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలం నుండి వసంతకాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలం అంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమరనాథ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమ ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమునందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయనా శంకర, సాధకులు మహాతపస్వులు
సిద్ధపురుషుల కోసము మాత్రమే, కేవలము హిమాలయములందు మాత్రమే ఈ అద్భుత లీల ఇప్పటికీ ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును, యోగ విఘ్నములు అంతరించును. ఇది సత్య ఫలితమునిచ్చు అద్భుత లీల కావున యోగులు తపస్సులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యం ఉన్నదో వారికి ఆ దర్శన భాగ్యం కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును. నాయన శంకర, నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలసితిని. అర్హులైన ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలగకుండా నీవును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాముకాటుచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండిననియు, అందుచేత శాస్త్ర ప్రకారము చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహంలో విడిచివేయుట కానీ లేదా పూడ్చిపెట్టుట కానీ చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుడు అని వచించింది. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. ఓం శాంతి శాంతి శాంతి. తరువాయి భాగం తదుపరి ఎపిసోడ్లో వినవచ్చు.